Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 22nd ఫిబ్రవరి డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 22nd ఫిబ్రవరి హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ అయితే కనుక చేద్దామండి. లెటెస్ట్ స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ సో మనకి ఏంటంటే ఇది లెటెస్ట్ సీ ద ఇండెక్స్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేస్తాము. లెటెస్ట్ సీ ద అజెండా. ఇవాళ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, కన్వర్టింగ్ ద కోర్ట్ కేస్ బ్యాక్లాగ్స్ ఇంటూ ట్రెజర్ ట్రోవ్స్ అని చెప్పేసి మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. సెకండ్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఆఫ్ సెక్షువల్ ఈక్వాలిటీ మస్ట్ బి పార్ట్ ఆఫ్ ద సిలబస్ సేస్ సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్ట్ రీసెంట్గా మనకైతే దీని మీద కమెంట్ అయితే చేశారు. ఎన్ఎంసీస్ గైడ్ లైన్స్ ఫర్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఆర్ ఆర్బిట్రరీ సేస్ రూల్స్ సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్ట్ నుంచి వన్ మోర్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అయితే మనకు వచ్చింది. లెస్ దాన్ 30% ఏఐ ఎక్స్పర్ట్స్ హ్యావ్ ద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టాలెంట్ పూల్ గురించి మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. టెక్స్టైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రివైవింగ్ సేస్ టెక్స్టైల్ కమిషనర్ రాశి మనకి. సో టెక్స్టైల్ సెక్టార్ గురించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాము. ఇండియా చైనా వర్క్డ్ హార్డ్ టు ప్రొటెక్ట్ ద G20. సో G20ని మనకి ఏంటి అని అంటే కనుక ప్రొటెక్ట్ చేయడంలో ఇండియా అండ్ చైనా ఆర్ వర్కింగ్ ఏ లాట్ అంటూ మనకి మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ మనకి చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ద నెక్స్ట్, కన్వర్టింగ్ ద కోర్ట్ కేస్ బ్యాక్లాగ్స్ ఇంటూ దట్ ఆఫ్ ద ట్రెజర్ ట్రోవ్స్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. దేని గురించి మనకి అని అంటే కనుక ఈ రోజున మనం జుడిషియరీ గురించి తీసుకుంటే కనుక, సో జుడిషియరీ గురించి తీసుకునే ముందు అసలు మనకి ఏంటంటే హైకోర్ట్స్ మనకి ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మనం తీసుకుంటే కనుక ఇంతకు ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు ఇది. బట్ ఎనీవే, ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మనం తీసుకుంటే కనుక 3 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఉంటాయి మనకి. ఏవేంటవి? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జుడిషియరీ. సో మీరు పాలిటీలో మీరు ఆల్రెడీ స్టడీ చేసి ఉంటారు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జుడిషియరీ. సో జుడిషియరీ గురించి మనం మాట్లాడుకుందాం ఎక్స్క్లూజివ్గా, ఎందుకంటే దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ జుడిషియరీ కాబట్టి. సో జుడిషియరీ గురించి మాట్లాడుకున్నప్పుడు సో అట్ ద హయ్యర్ లెవెల్ వీ హ్యావ్ ద సుప్రీం కోర్ట్ అయితే మనకు ఉంటుంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం పిలుస్తాము. మనకైతే కనుక ద సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఎస్, సో ఈవెన్ ద సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కూడా చేంజ్ చేయాలి అని అంటే న్యూఢిల్లీ నుంచి కూడా చేంజ్ కూడా మనకి చేయొచ్చండి. ఈ సుప్రీం కోర్ట్ అనేటువంటిది మనకి హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్టు కూడా మనకిది. సో సుప్రీం కోర్టుకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఏవేంటి? హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అని కూడా మనం పిలుస్తాం. హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ అలాగనే ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ యాజ్ వెల్. హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని కూడా మనం పిలుస్తుంటాం దీన్ని. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొటెక్టర్ ఆఫ్ ద మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద లా ఆఫ్ ద ల్యాండ్ మనకి. అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. సో ద ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటిది కూడా మనకి ఈ యొక్క సుప్రీం కోర్టే మనకి. సుప్రీం కోర్టు హైకోర్ట్స్ విల్ ఆల్సో డూ ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్. సుప్రీం కోర్ట్ తర్వాత నెక్స్ట్ లేయర్లో మనకు ఉన్నటువంటివి ఎవరు మనకి? హైకోర్ట్స్ అయితే మనకు ఉన్నాయండి. హైకోర్ట్స్ వచ్చేసి ఉన్నాయి మనకి. ఎస్, సో ఆఫ్టర్ దట్ ఆఫ్ ద హైకోర్ట్స్ మనకి ఏమున్నాయి మనకి? ఆ తర్వాత సెషన్స్ కోర్టు, ఇవన్నీ కూడా క్రిమినల్ కోర్ట్స్కి తీసుకుంటే కనుక మనకి హైకోర్ట్ అని, సెషన్స్ కోర్ట్ అని. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్,
ఫస్ట్ క్లాస్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్, ఈ రకంగా మనకైతే కనుక వస్తూ ఉంటాయి. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ అని ఈ విధంగా మనకి హైరార్కీ అయితే కనుక ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ మనం తీసుకుంటే కనుక అంటే సుప్రీంకోర్టు కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి హైకోర్ట్స్, లేదా మనకి సబార్డినేట్ జ్యుడిషియరీ అని పిలుస్తారు దీన్ని. సబార్డినేట్ జ్యుడిషియరీలో కానీ కేసెస్ అనేటువంటివి ఇది చాలా మనకి ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది మనం తీసుకుంటే కనుక దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అయితే మనకు ఉన్నాయండి. సో లాట్ ఆఫ్ ఇష్యూస్ అయితే మనకైతే ఉన్నాయి. బట్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ ఇష్యూస్ వన్ మెయిన్ ఇష్యూ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సో దట్ ఈస్ ద పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ ఆర్ ద బ్యాక్లాగ్ ఆఫ్ ద కేసెస్ అని చెప్పేసి మనం పిలుస్తాం. పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ ఆర్ ద బ్యాక్లాగ్ ఆఫ్ ద కేసెస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ ఆర్టికల్లో మనకి ఈ పాయింట్స్ని హైలైట్ చేస్తున్నారు. సో ఈ ఆర్టికల్లో మనకి వచ్చేసి పాయింట్స్ వచ్చేసి సో ద బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ ఈజ్ ద పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ అండి. సో మనకి పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేటువంటివి ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ సబార్డినేట్ జ్యుడిషియరీలో ఉన్నాయి, హైకోర్ట్స్లో ఉన్నాయి, అండ్ ఈవెన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకి ఏంటంటే పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఉన్నాయి అంటూ మనకి ఆథర్ మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి కోట్ చేస్తూ ఏం చెప్తున్నారో చూడండి. ప్రస్తుతానికి సుప్రీం కోర్టులో మొత్తం 82,000 కేసులు పెండింగ్లో మనకైతే కనుక ఉన్నాయి. సో ద పెండెన్సీ ఆఫ్ ద బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ ఇన్ సుప్రీం కోర్ట్ వచ్చేసి 82,000 మనకు ఉన్నాయండి. సిమిలర్లీ హైకోర్ట్స్ అన్నిటిలోనే తీసుకుంటే కనుక 62 lakh కేసెస్ హైకోర్ట్స్లో మనకైతే పెండింగ్లో ఉన్నాయి ఈ రోజున. అండ్ నాట్ ఓన్లీ దాట్, సో ఫర్దర్ మనకి ఏంటంటే లోవర్ జ్యుడిషియరీ, ద సబార్డినేట్ జ్యుడిషియరీ మనం తీసుకుంటే కనుక అరౌండ్ 5 crores of cases are pending in the lower judiciary. Yes, this is what is the main point that the author is highlighting ikkada. So the number of cases on Supreme Court vachesi 82,000 cases and in the High Courts vachesi 62 lakh cases and then in the manaki vachesi entante kanaka 5 crore cases. వీటిల్ని మీరు ఏంటంటే మన యొక్క మెయిన్స్ ఆన్సర్స్లో కూడా మీరు స్ట్రైట్ అవే మనకి యూస్ చేసుకోవచ్చు. సో ద పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేటువంటిది మన జ్యుడిషియల్ సిస్టంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ అనమాట. ఓకే, ఆ తర్వాత మనకి ఇంకా చాలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ అని, నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్స్, డిలే ఇన్ ద అపాయింట్మెంట్స్, ఇలా మనకి ఏంటంటే రకరకాల ఇనిషియేటివ్స్ మనకి ఇదైతే కనుక ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ సచ్ ప్రాబ్లం మనకి. అయితే ఈ ప్రాబ్లమ్ని మనకి అండర్లైన్ చేస్తూ ఇంపార్టెంట్ సొల్యూషన్స్ కూడా ఏవేం చేయొచ్చు సో దట్ మనం ఏంటంటే కనుక ఈ యొక్క పెండెన్సీ ఆఫ్ కేసెస్ని తగ్గించవచ్చు అనేటువంటి వాటి మీద ఆధార్ ఇక్కడ మనకి మాట్లాడుతున్నారు. సో లెట్ us డిస్కస్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. So moving to that, the article discussed the persistent issue of the court case backlogs in the India's legal system, highlighting the overwhelming number of pendency of cases across various levels of the judiciary. So various levels of the judiciary lo manaki indaka manam chusam kada, various levels of judiciary ante Supreme Court, High Courts, next vachesi lower judiciary lo manaki. The author explored the structural inefficiencies, the adversarial nature of the system and the shortage of judges as key factors contributing to that of the backlog. అంటే ఇదేంటంటే ఓవరాల్ సమ్మరీ పాయింట్గా మనం ఇక్కడ రాసాము ఏమేమి ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేటువంటివి సో మనకి ఫేస్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ గురించి మనం డిస్కస్ చేద్దాం. ద ఆర్టికల్ ఫర్దర్ ప్రజెంట్స్ ద మీడియేషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ పొటెన్షియల్ ఆల్టర్నేట్ సొల్యూషన్, అంటే పెండెన్సీ ఆఫ్ కేసెస్ని తగ్గించడం గురించి ప్రపోజ్ చేస్తున్నటువంటి ఇనిషియేటివ్. ఇది వే బ్యాక్ ఎప్పటి నుంచో ఉండేటువంటిది ఆల్రెడీ ఈ యొక్క మెథడ్ యాజ్ ఎ వయబుల్ సొల్యూషన్ టు ఎలివియేట్ ద బర్డన్ ఆన్ కోర్ట్స్ అండ్ ఇంప్రూవ్ ద యాక్సెస్ టు దట్ ఆఫ్ ద జస్టిస్. సో ఈ రోజున మనకి పెండెన్సీ ఆఫ్ కేస్ అనేటువంటివి ఎక్కువైపోతున్నాయి, ఎందుకంటే దాంట్లో చాలా వరకు అన్నెసెసరీ కేసెసే మనకైతే కనుక ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పేసి మనకు ఆథర్ హైలైట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ లార్డ్ టెనెంట్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న మైక్రో ఫైనాన్షియల్ ఇష్యూస్, అండ్ కొంతమంది మనకి ఏంటంటే కనుక ట్రిబ్యునల్స్ అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేసాం దేని గురించి, ఈ కోర్ట్స్ మీద కేసెస్ అనేటువంటి బర్డన్స్ అనేటువంటి తగ్గించాలి అని. కానీ వాళ్ళు మళ్ళీ అపీల్ మెకానిజం ఉపయోగించుకొని మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ అన్ని కేసెస్ని తీసుకుని వచ్చి సుప్రీంకోర్టులోకి తీసుకుని వచ్చేయడం జరుగుతుంది. అంటే ఇంకా లోవర్ జ్యుడిషియరీ ఈజ్ బికమింగ్ కంప్లీట్లీ ఇన్ఎఫెక్టివ్ అయిపోయి ఇంకా వాళ్ళ డెసిషన్స్ని ఇంకా అదర్ పార్టీ ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకి రావడం అయితే కనుక మనకి జరుగుతుందన్నమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే కనుక హ్యూజ్ బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ మనం తీసుకుంటే. సో ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అరౌండ్ 82,000 పెండింగ్ కేసెస్. సో ద డిఫరెంట్ కేసెస్ మనకి
హైకోర్ట్స్లో వచ్చేసి మనకి అరౌండ్ 62 lakh కేసెస్ వర్త్ పెండింగ్లో మనకైతే కనుక ఉన్నాయి. సిమిలర్లీ లోవర్ కోర్ట్స్ ఆర్ బర్డెన్డ్ విత్ నియర్లీ 5 crore కేసెస్ అండ్ అరౌండ్ 50 lakh కేసెస్ హ్యావ్ బీన్ పెండింగ్ ఫర్ ఓవర్ ఏ డెకేడ్ మనం తీసుకుంటే కనుక 50 lakh కేసెస్ మనకైతే కనుక పెండింగ్లో మనకైతే కనుక ఉన్నాయి. దెన్ ఏంటి ఇష్యూస్ ఏంటి, ఎందుకని అంటే ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి జడ్జెస్ హైకోర్ట్స్లో కానీ సుప్రీంకోర్టులో కానీ ఆర్ దే నాట్ హార్డ్ వర్కింగ్? ఓకే, అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చెయ్యట్లేదా, పెండెన్సీ ఆఫ్ కేసెస్ తగ్గించట్లేదు, అంటే అసలు వాళ్ళు ఏ పని చెయ్యకుండా ఉండడం వలన ఇన్ని కేసెస్ మనకి పెరిగిపోతున్నాయా? ఈజ్ ఇట్ దట్ ద రీజన్? సో ద రీజన్ ఈజ్ అవర్ పాపులేషన్ అండ్ దెన్ మనకి ఏంటి అని అంటే కనుక ద జడ్జెస్ టు ద పాపులేషన్ రేషియో. సో ద జడ్జెస్ టు ద పాపులేషన్ రేషియో. సో మన యొక్క పాపులేషన్ అనేటువంటిది ప్రపంచంలో మనకి ఏంటి అని అంటే కనుక మన స్థానం ఎలాగో మనకైతే కనుక తెలుసు. బట్ కానీ ఆ పాపులేషన్కి సంబంధించినటువంటి జడ్జెస్ యొక్క ఇది ప్రపోర్షనల్గా మనకి ఏంటి అని అంటే కనుక ఉన్నారా అంటే కనుక నో. ద మెయిన్ ఇష్యూ ఈజ్ ద లో జడ్జ్ టు పాపులేషన్ రేషియో అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్గా మనకి ఏంటంటే కనుక ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్నారు. ఎంతటా ఓన్లీ 21 జడ్జెస్ మంది మాత్రమే పర్ మిలియన్ పీపుల్ మనకైతే కనుక ఉన్నారు, which is far lower than required is one of the important issues that is been highlighted. Similarly మీరు ఏంటంటే కనుక హెల్త్ కేర్ సిస్టంలో కూడా మీరు తీసుకుంటే కనుక సో దట్ డాక్టర్ టు పేషెంట్ రేషియో గురించి కూడా మనం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ఫార్ మోర్ లెస్ డాక్టర్ టు పేషెంట్ రేషియో ఈజ్ ఆల్సో ఫార్ మోర్ లెస్ అనేటువంటిది మనకు అర్థం కావాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద లోవర్ జడ్జ్ టు పాపులేషన్ రేషియో, ఇండియా హ్యాస్ ఓన్లీ 21 జడ్జెస్ పర్ మిలియన్ పీపుల్ విచ్ ఇస్ ఫార్ లోవర్ దెన్ రిక్వైర్డ్. సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే సో చాలా వరకు కేసెస్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక అన్నెసెసరీ కేసెస్, ఊరికి అనవసరంగా లిటిగేషన్ ప్రాసెస్ని మనకి ఎక్స్టెండ్ చేసేటువంటి కేసెస్. ద మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇన్వాల్వ్ మల్టిపుల్ ఇంటరిమ్ అప్లికేషన్స్, అపీల్స్ విచ్ ప్రొలాంగ్ ద లిటిగేషన్ ప్రాసెస్. సో అంటే లిటిగేషన్ ప్రాసెస్ని ఇంకా ఫర్దర్గా ఆల్రెడీ మనకి ఏంటి అని అంటే కనుక చాలా ఎక్కువ టైము మనకి తీసేసుకునేటువంటిది ఈ యొక్క లిటిగేషన్ ప్రాసెస్ని మనకి ఇంకా ఇంటరిమ్ అప్లికేషన్స్ తోటి నెక్స్ట్ వచ్చేసి అపీల్స్ తోటి ఇంకా ఫర్దర్గా ప్రొలాంగ్ చేయడం వల్ల ఇంక ఎప్పటికీ ఎండ్ అనేటువంటిది మనకు ఉండదు. థర్డ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఫర్ ఎగ్జాంపుల్ టుడే మన యొక్క ఇండియన్ కోర్ట్స్ తీసుకుంటే దే ఫేస్ షార్టేజెస్ ఇన్ ద ఫిజికల్ రిసోర్సెస్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటి వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక షార్టేజ్ అనేటువంటిది చాలా ఎక్కువగా మనకైతే కనుక ఉంది. ఈ రీజన్స్ మూలాన మనకి ఏమవుతున్నాయి, పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. ఈ పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ పెరిగిపోవడం వల్ల కొన్ని లక్షల మంది ఏంటి అని అంటే కనుక ఆ యొక్క జస్టిస్ గురించి ఎదురు చూస్తూ మనకైతే కనుక ఈ రోజున ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్, డైవర్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ కానివ్వండి, లేకపోతే మనకి ఏంటంటే కనుక మన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తున్నటువంటి డేటా ప్రకారంగా సో మెనీ అండర్ ట్రయల్స్గానే మనకైతే కనుక ఉండిపోతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ కేసు మళ్ళీ వాయిదాకి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే కనుక ఏళ్ల తరబడి టైం అనేటువంటిది తీసేసుకుంటుంది. సో క్లియర్, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఏం చేయాలి అని అంటే ఎఫెక్టివ్ డేటా మేనేజ్మెంట్ కుడ్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ డిస్పోజింగ్ ఆఫ్ రిపిటేటివ్ ఆర్ రిడెండెంట్ కేసెస్ ఏమైనా ఉంటే కనుక వాటిలన్నింటినీ కూడా మనం ఏంటి అని అంటే కనుక డిస్పోజ్ ఆఫ్ చేసేయగలిగేటువంటి మెకానిజంని మనం ఏంటంటే ఆ మేనేజ్మెంట్ చేయాలి. ఎంగేజింగ్ రిటైర్డ్ జడ్జెస్ ఇన్ అన్ అడ్ హాక్ కెపాసిటీ కుడ్ అసిస్ట్ ఇన్ హ్యాండ్లింగ్ ద బ్యాక్లాగ్. దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్. సో ఇది ఈ పాయింట్ మనం చూస్తే కనుక సంథింగ్ రిలేటెడ్ టు మీకు గుర్తొచ్చే పాయింట్ ఏంటి, అడ్ హాక్ జడ్జెస్. సో అడ్ హాక్ జడ్జెస్ని మనకి రీసెంట్గా అపాయింట్ చేయడం గురించి మన యొక్క సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని చెప్పేసి జరిగిందండి. లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని చెప్పేసి మనకి సో జరిగింది. ఈ యొక్క కేసులో మనకి ఏంటి అని అంటే కనుక ఈ గైడ్ లైన్స్ని స్టిపులేట్ చేశారనమాట. అంటే అడ్ హాక్ జడ్జెస్ని ఎప్పుడు అపాయింట్ చేయాలి అని చెప్పేసి. అడ్ హాక్ జడ్జెస్ అంటే ఎవరు, టెంపరరీ జడ్జెస్. సో లైక్ దే విల్ బి అపాయింటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ లైక్ ఫ్రమ్ 1 year to 3 years వరకు మనకి ఏంటి అని అంటే కనుక అపాయింట్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. సో వీళ్ళని మనకి అపాయింట్ చేసి ఆ యొక్క బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ని రెడ్యూస్ చేయడం గురించి రీసెంట్గా మనకి గ్రీన్ సిగ్నల్ అయితే కనుక ఇచ్చారు. అంటే లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2021ని మనకి ఏంటంటే అందులో స్పెసిఫై చేసినటువంటి రూల్స్లో మనకి ఏంటంటే కనుక కొంత
రిలాక్స్ చేసి ఈ అడ్హాక్ జడ్జెస్ని మనకైతే కనుక అపాయింట్ చెయ్యండి అని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది రీసెంట్గా సుప్రీంకోర్టు. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ రిడ్యూసింగ్ ద బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్, బట్ ఓన్లీ టు అన్ ఎక్స్టెంట్ అంటారు ఆధార్. ఇక్కడ ఆధార్ మనకి ఏంటంటే ఓన్లీ కొంతవరకు మాత్రమే మనం బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ని మనం తగ్గించగలం దీని ద్వారా. బట్ కానీ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఆల్టర్నేట్ మెకానిజమ్స్ చాలా ఉన్నాయి, వాటిని మనం వదిలేస్తున్నాం అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. దెన్ అన్నెసెసరీ లిటిగేషన్ కల్చర్. ఇండియన్ సొసైటీ టెండ్స్ టు రిలై ఆన్ కోర్ట్స్ ఫర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్. సో వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఫాలో అవ్వకుండా ఏం చేస్తున్నారు అని అంటే కనుక ఈ కోర్ట్స్ మీద ఆధారపడిపోతున్నారు. అది ఎంత చిన్న కేసు అనేది అవసరం లేదు. సో కోర్టు కేసు మనకి చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ కానీ లేకపోతే మైక్రో ఫైనాన్షియల్ ఇష్యూస్, పెట్టి టెనెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ లార్డ్ డిస్ప్యూట్స్, ఇలాంటివన్నిటికీ కూడా మనకి ఏంటంటే కనుక కోర్టుకి రావడం వలన అన్నెసెసరీగా ద బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ అనేటువంటివి మనకి విపరీతంగా మనకి పెరిగిపోవడం జరుగుతుంది అంటూ మనకి ఆధార్ ఇది మెయిన్ రీజన్గా, వన్ ఆఫ్ ద రీజన్స్గా మనకి ఐడెంటిఫై చేస్తున్నారు. ఇందులో చాలా మటుకి కేసెస్ మనకి ఏంటంటే ఇన్వాల్వ్ ద అవాయిడబుల్ డిస్ప్యూట్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ లార్డ్ టెనెంట్ ఇష్యూస్, మైనర్ ఫైనాన్షియల్ క్లెయిమ్స్, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఏంటి అని అంటే కనుక అవాయిడ్ చేసేయచ్చు. పెట్టి డిస్ప్యూట్స్ అంటే వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ ఎవరన్నా ఒక మిడిల్ మెన్ పెట్టుకుని సాల్వ్ చేసుకోవచ్చు. అంతే తప్ప ఈ యొక్క కోర్ట్స్లో కేసెస్ అనేటువంటివి పైలప్ అనేటువంటివి చేసేయడం జరుగుతుంది. వీటన్నిటికీ మరి సొల్యూషన్ ఏంటి? వన్ సచ్ ప్రపోజ్డ్ సొల్యూషన్ ఏంటంటే కనుక మీడియేషన్. సో ఒక మీడియేటర్ని అపాయింట్ చేయాలి. లాయర్ లెడ్ మీడియేటర్, లాయర్ లెడ్ అండ్ జడ్జ్ గైడెడ్. సో ఒక మీడియేటర్ని మనం అపాయింట్ చేయాలి ఇద్దరు పార్టీస్కి మధ్యన. సో ఆ మీడియేటర్ ఏం చేస్తారు అని అంటే కనుక మనకి మనకి ఏంటి అని అంటే కనుక కొన్ని సెషన్స్లోనే మనకి ఒక కన్క్లూజన్ అనేటువంటిది తీసుకొచ్చి వాళ్ళిద్దరు డిస్ప్యూట్స్ని మనకి అమైకబుల్గా మనకి సెటిల్ అయితే కనుక చేస్తారు. ఇది ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే కనుక డెఫినెట్లీ ద రిజల్ట్స్ ఆర్ ఎంకరేజింగ్ అని చెప్పి మనకి చెప్తున్నారు. మీడియేషన్ ఇన్ ఇండియా స్టార్టెడ్ గెయినింగ్ ప్రామినెన్స్ ఇన్ 2005 యాజ్ అన్ అడ్జంక్ట్ టు దట్ ఆఫ్ ద కోర్ట్స్. It offers a confidential, guided process to resolve the disputes amicably. It is faster and less expensive than litigation. Litigation అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేసినా కూడా మనకి ఈ రోజున జడ్జ్మెంట్ అనేటువంటిది వస్తుంది అనే కన్ఫర్మేషన్ మనకి లేదండి. చాలామంది అండర్ ట్రయల్ ప్రిజనర్సే మనకి ఏంటంటే కూడా మీరు చూసినట్లయితే చాలామంది ఉన్నారు. అన్నెసెసరీ కేసెస్, ఇప్పుడు ల్యాండ్ లార్డ్ టెనెంట్ కేసెస్ కానివ్వండి, లేకపోతే మనకి ఏంటంటే కనుక మైక్రో ఫైనాన్షియల్ క్రైమ్ కేసెస్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక సెటిల్మెంట్ ద్వారా, మీడియేషన్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక సెటిల్ చేసేయాలి. అప్పుడు మాత్రమే మనకి ఏంటంటే పెండెన్సీ ఆఫ్ ద కేసెస్, బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ అనేటువంటివి తగ్గుతాయి. ఓవరాల్గా మనకి జస్టిస్ డెలివరీ సిస్టమ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ ఆధార్ మనకి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందుకనే ఎంకరేజ్ ద మీడియేషన్. అంటే ట్రయల్ స్టార్ట్ అవ్వకముందే ఏ కేసెస్ మీడియేషన్ ద్వారా మనం చెయ్యొచ్చు అనేటువంటిది ముందు ఒక ఐడెంటిఫై చేయాలి. ఏ సిస్టమ్ ఫర్ ప్రీ ట్రయల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కేసెస్ విచ్ ఇస్ సూటబుల్ ఫర్ మీడియేషన్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. ఒక సిస్టమ్ని మనం క్రియేట్ చేసి, అంటే ట్రయల్ అనేటువంటిది స్టార్ట్ అవ్వక ముందే మనం ఏం చేస్తాము, ఈ యొక్క పెండెన్సీ ఆఫ్ కేసెస్ని ఏవేవైతే మనం మీడియేషన్ ద్వారా మనం సాల్వ్ చేసేయచ్చో, మనం సెటిల్ చేసేయచ్చో, అలాంటి వాటిలన్నింటినీ కూడా మనం వీటి ద్వారా మనం సాల్వ్ చేస్తాం. దెన్ కోర్ట్స్ షుడ్ ఫర్దర్ అసైన్ ద ట్రైన్డ్ మీడియేటర్స్ టు అప్రాప్రియేట్ కేసెస్. సో కోర్ట్స్ అనేటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఈ మీడియేటర్స్ని అపాయింట్ చేయాలి. వాళ్ళిద్దరి మధ్య బాబు ఈ ఏ అండ్ బి వీళ్ళిద్దరూ ఈ చిన్న ప్రాపర్టీ ఇష్యూ ఏదో, లేకపోతే వీళ్ళిద్దరు ల్యాండ్ లార్డ్ నెక్స్ట్ వచ్చేసి టెనెంట్ ఇష్యూ ఏదైతే ఉందో సో దాన్ని సాల్వ్ చేయండి అని చెప్పేసి మనకి ఏం చేయాలి అని అంటే కనుక ఒక మీడియేటర్ని అపాయింట్ చేసి కొన్ని సెషన్స్ ద్వారానే మనకి ఏమవుతుంది అని అంటే కేసెస్ అనేటువంటివి మనకి క్లోజ్ అయిపోతాయి. మీడియేషన్ ఫీజు షుడ్ ఆల్సో బి రీజనబుల్ సో దట్ టు ఎంకరేజ్ ద పార్టిసిపేషన్. ఆ మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మీడియేటర్ ఫీ కూడా మనం పే చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కనుక సో కేసెస్ అనేటువంటివి ఇంకా తొందరగా మనకి సాల్వ్ అయితే కనుక అవుతాయి ఈ పద్ధతి ద్వారా, అంటే ఈ మెకానిజం ద్వారా అని చెప్పి మనకి ఆధార్ చెప్తున్నారండి. సెకండ్, ఇన్సెంటివైజ్ ద సెటిల్మెంట్స్ టు రెడ్యూస్ అన్నెసెసరీ లిటిగేషన్.
మీడియేషన్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయండి ఫర్ మీడియేషన్ సర్వీసెస్, ఎడ్యుకేట్ ద లీగల్ ఫ్రాటర్నిటీ అండ్ పబ్లిక్ అబౌట్ ద మీడియేషన్ బెనిఫిట్స్. బాబురా మీరు ఇలా లిటిగేషన్లోకి వెళ్తే కనుక మీకు ఇయర్స్ టుగెదర్ మీకు టైం పట్టేస్తుంది తప్ప మీకు ఎటువంటి జడ్జిమెంటు మీకైతే కనుక కోర్టు నుంచి వచ్చేయడానికి సమయం చాలా ఎక్కువ ఉంది. ఎందుకు అంత జడ్జిమెంట్ రావడానికి లేట్ అవుతుందంటే ఇట్స్ నాట్ దట్ జడ్జెస్ ఆర్ నాట్ వర్కింగ్. సో జడ్జెస్ అక్కడ వర్క్ చేయట్లేదు కాబట్టి మీకు జడ్జిమెంట్ లేట్ అవుతుంది అని కాదండి. సో ఎందుకు లేట్ అవుతుంది అంటే అన్ని లక్షల కేసులు మనకైతే కనుక ఉన్నాయి. ఆ కేసుల్లో మనకేంటి అంటే కనుక ప్రతిదీ చూసుకుని వచ్చేసరికి ఇట్ ఈస్ బికమింగ్ ఏ వెరీ హెరుకులిన్ టాస్క్ అంటారు. మనకేంటంటే ఈవెన్ జడ్జెస్కే సో చాలా వెరీ హ్యూజ్ ప్రెషర్ అనేటువంటిది మనకి వాళ్ళు ఫేస్ చేస్తారండి ఈ కేసెస్ని మనకైతే కనుక సాల్వ్ చేయడంలో, సెటిల్ చేయడంలో. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కేసులకి ఆల్టర్నేటివ్ రూట్స్ పెట్టడం వల్ల మనం ఏంటంటే జ్యుడిషియరీ మీద ప్రెషర్ తగ్గించవచ్చు. అప్పుడు మనకేంటంటే కనుక ఆ యొక్క ఇది మనకి జ్యుడిషియరీ యొక్క ఇది మనకి ఏంటంటే కనుక బెస్ట్ జడ్జిమెంట్స్కి, క్వాలిటీ జడ్జిమెంట్స్కి డెలివర్ చేయడానికి అవకాశాలు అయితే కనుక ఉంటాయి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా, ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్ us move forward to the second article. The concept of sexual equality must be part of the syllabus, says Supreme Court. సో సుప్రీం కోర్ట్ అనేటువంటిది ఇప్పుడు మనకి ఏం చెప్తోంది అని అంటే కనుక ఏం మాట్లాడుతోంది అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పడం జరుగుతోందండి. ఏమని? స్కూల్స్లో మనకి ఏంటంటే కనుక హౌ మెన్ షుడ్ బిహేవ్ విత్ విమెన్ రెస్పెక్ట్ఫుల్లీ మస్ట్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద స్కూల్ సిలబస్. అంటే ఆ యొక్క సెక్షువల్ ఈక్వాలిటీ అనేటువంటిది ఆపోజిట్ జెండర్ని మనం ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలి అనేది సో వాళ్ళు మెన్ అయిన తర్వాత మనం వాళ్ళకి నేర్పించలేము. వీ హ్యావ్ టు కల్టివేట్ దెమ్. ఆ యొక్క మనకి బ్రెయిన్స్లో, మైండ్స్లో మనం ఏంటి అని అంటే కనుక ఇది మనం ఏంటంటే కనుక ఇన్కల్కేట్ చేయగలగాలి ఆ వాల్యూస్ని. అంటే ఆపోజిట్ జెండర్తో మనం ఏ విధంగా మాట్లాడాలి, ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండకుండా ఎలా చెయ్యాలి అనేటువంటివన్నిటినీ కూడా మనం స్కూల్ సిలబస్లో కూడా యాడ్ చేయటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఓవరాల్ సో ద మొమెంట్ సో స్కూల్ చిల్డ్రన్కి, కిడ్స్కి మనకు చెప్పినప్పుడు బై ద టైమ్ దే బికమ్ మెన్ సో దెన్ డెఫినెట్లీ సో దే విల్ షో దో రిజల్ట్స్ అనేటువంటివి మనం చూడొచ్చు అని చెప్పి మనకి చెప్తున్నారు. మారల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎథికల్ ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి స్కూల్ స్టూడెంట్స్కి కంపల్సరీగా. వాళ్ళకి అకాడమిక్ సబ్జెక్ట్స్లో ఇది యాడ్ చేయాలి. అయితే కొన్ని స్కూల్స్లో వీటిని యాడ్ చేశారు కానీ అవి మనకి ఏంటి అని అంటే కనుక అయితే ఆ పీరియడ్ క్యాన్సిల్ చేసేయడము, లేకపోతే కనుక ఆ పీరియడ్ వేరే ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ద సో కాల్డ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అయినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు వీళ్ళు తీసేసుకుంటున్నారు. సో దీని మూలాన ఏంటంటే కనుక ఆ స్టూడెంట్కి మనం ఇన్కల్కేట్ చేయాలి అనుకుంటున్నటువంటి ఆ రిక్వైర్డ్ మారల్ అండ్ ఎథికల్ ట్రైనింగ్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. సో చేయలేకపోవడం మూలాన ఆ జెండర్ బయాస్ లేకపోతే జెండర్ డిస్క్రిమినేషను ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆ ఏజ్ పెరిగే కొద్దీ మనకైతే కనుక పెరుగుతున్నాయి. సో మనం ఏం చేయాలి అంటూ సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్తోంది. ఇవన్నీ మీరు స్టేట్స్, ఇవన్నీ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయండి. మారల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎథికల్ ట్రైనింగ్ని కండక్ట్ చేయండి, చిల్డ్రన్కి చిన్నప్పటి నుంచి నేర్పించండి అంటూ మనకైతే చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ అండి మనకి. సో క్రైమ్ రేట్స్ అనేటువంటివి, క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి ఈ రోజున మనం చూస్తే కనుక. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారంగా మనం తీసుకుంటే కనుక ఇవన్నీ తగ్గాలి అని అంటే ఇట్స్ నాట్ దట్ ఇవన్నీ మనకి తగ్గాలి అని అంటే కనుక మనము క్రైమ్స్కి పనిష్మెంట్స్ ఒకటి పెంచేసినంత మాత్రాన మనకి సరిపోదు. లాంగ్ టర్మ్ విజన్ తోటి సో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి మనకి. సో లెట్ us read some important points associated with this. The Supreme Court of India told the central government that the concept of sexual equality and moral education should be included in the school syllabus. సో స్కూల్ యొక్క కరికులంలో, స్కూల్ యొక్క సిలబస్లో మనం ఏం చేయాలి అని అంటే కనుక వీటిని యాడ్ చేయాలి. అప్పుడే మనం ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ వాల్యూస్ని ఇన్కల్కేట్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం. The court emphasized that discrimination between sons and daughters must end at home first of all, and the lack of awareness about gender equality is a root cause of the crimes against humanity. సో ఆ యొక్క సెక్షువల్ ఈక్వాలిటీ గురించి ఆ అవేర్నెస్ లేకపోవడం వల్లనే మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో ద క్రైమ్స్ అగెన్స్ట్ ద విమెన్ అనేటువంటిది మనకైతే కనుక పెరుగుతున్నాయి ఇన్ ఎనీ ఫామ్ అండి. సో ఓకే, ఇన్ ఎనీ ఫామ్ విత్ వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఫామ్, మెంటల్ ఫామ్, సెక్షువల్ ఫామ్, సో ఎనీ అదర్ ఫామ్స్ మనకి ఏంటంటే ఈ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్ అనేటువంటిది పెరిగిపోవడానికి కారణం అది మనకి. కాబట్టి అది లాంగ్ టర్మ్ మెజర్ అది అంటూ మనకి సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి చెప్పడం జరుగుతుంది.
the Supreme Court stressed that there is a need for moral and ethical training in the school curriculum. Schools often lack the moral education, and even where exists, classes are often cancelled for other subjects. సో మ్యాథ్స్ గురించో ఫిజిక్స్ గురించో కెమిస్ట్రీ గురించో మనకి ఏం చేస్తారు అని అంటే కనుక సో సబ్జెక్ట్స్ అనేటువంటిది అంటే ఈ మారల్ అండ్ ఎథికల్ ట్రైనింగ్ అనేటువంటి సబ్జెక్ట్ని క్యాన్సిల్ చేసి పడేసి అవి వేరే సబ్జెక్ట్స్కి, ఎందుకంటే మరి వాళ్ళకి సిలబస్ అవ్వదు అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఆ ఎక్స్ట్రా పీరియడ్స్ తీసుకుని మనకి ఏంటంటే కనుక ఫినిష్ చేస్తూ ఉంటారు. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్, ద పర్పస్ ఇట్ సెల్ఫ్ విల్ బి డిఫీటెడ్ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. సో జస్టిస్ బివి నాగరత్న స్టేటెడ్ దట్ ఈక్వాలిటీ బిట్వీన్ సన్స్ అండ్ డాటర్స్ మస్ట్ బిగిన్ at home. Parents often restrain daughters more than sons, thereby reinforcing the gender discrimination. So the term discrimination should be completely removed from the vocabulary and as well as the practice అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. So concerns over the rising these things. The petitioner argued that lack of gender education leads to increase in crimes against women, including the rape. The misogynistic and patriarchal attitude towards women must be changed through education. So towards the women మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మిసోజనిస్టిక్ అండ్ పేట్రియార్కల్ యాటిట్యూడ్ అనేటువంటిది మనకైతే కనుక చేంజ్ అవ్వాలి, ఆ యొక్క ఈక్వాలిటీ అనేటువంటి దాన్ని మనం ప్రమోట్ చేయాలి అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుందండి. సో మెనీ సోషల్ కస్టమ్స్ స్టిల్ ట్రీట్ women as belonging to their in-laws after marriage, thereby reinforcing the inequality. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటివి మనకి ఏంటంటే కనుక కండక్ట్ చేసి సో జీరో టాలరెన్స్ అనేటువంటిది మనం ఇది చేయాలి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. సుప్రీం కోర్ట్ అర్జ్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు కన్సిడర్ ద స్టెప్స్ టు ఇన్క్లూడ్ దీస్ ఇన్ ద స్కూల్ గవర్నమెంట్స్. స్కూల్స్లో మనకి ఏంటి అని అంటే కనుక వీటిల్ని యాడ్ చేయడం ద్వారా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్లీ మనం ఏంటంటే కనుక ఇది మనం ఏంటంటే మిటిగేట్ చేయొచ్చు ఇలాంటి క్రైమ్స్ అని చెప్పి సుప్రీం కోర్టు ఒక మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పడం జరుగుతుంది. డిస్కస్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎలిమినేటింగ్ ద జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ ప్రమోటింగ్ ద సెక్షువల్ ఈక్వాలిటీ ఇన్ ఇండియా. సో ఇండియన్ సొసైటీ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ అండి మనకి. సో దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద జిఎస్ పేపర్ 1లో మనకైతే కనుక అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. సో దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి. సో ఫర్దర్ మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ మనకి NMC's guidelines for the disabled candidates arbitrary, rules the Supreme Court of India. సో సుప్రీం కోర్ట్ రీసెంట్గా మనకి ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్. సో ద నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్పేసి ఒక బాడీ ఉందండి. ఈ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ని మనకి రెగ్యులేట్ చేసేటువంటి బాడీ. వీళ్ళు తీసుకొచ్చినటువంటి గైడ్లైన్స్లో వన్ ఆఫ్ ద గైడ్లైన్ అనేటువంటిది మనకి ఏంటంటే ఆర్బిట్రరీగా ఉంది, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి మనకి సుప్రీం కోర్ట్ రీసెంట్గా దాన్ని సో మనకి ఏంటి అని అంటే కనుక చెప్పబడడం జరిగింది. సో దట్ ఈస్ దే ఆర్ ఆర్బిట్రరీ అండ్ యాజ్ వెల్ యాజ్ యాంటీథెటికల్ టు దట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆపోజిట్ టు ద కాన్స్టిట్యూషన్, ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఈ ఆర్టికల్ ద్వారా మనకి ఏం తెలియాలి అని అంటే కనుక వీ హ్యావ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అయితే మనకు ఉందండి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇది మనకి. అండ్ అలాగనే మనకి ఏంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఇంప్లిమెంట్ చేయడం గురించి మనకి ఏంటంటే రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్, రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారనమాట, డిజేబిలిటీస్ యాక్ట్ 2016. సో ఈ రెండింటికి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఆపోజిట్గా ఉంది. ఏం చెప్పారు అని అంటే వీళ్ళు ఈ పర్టికులర్ కండిషన్లో ఏంటి అని అంటే కనుక సో వాట్ వాజ్ ద గైడ్ లైన్ కండిషన్ ఏం పెట్టారు అంటే క్యాండిడేట్స్ విత్ డిజేబిలిటీస్ మస్ట్ హ్యావ్ బోత్ హ్యాండ్స్ ఇంటాక్ట్ విత్ ఇంటాక్ట్ సెన్సేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్. సో రీసెంట్గా వన్ ఆఫ్ ద మనకి ఏంటి అని అంటే కనుక మెడికల్ ఆస్పిరెంట్కి, స్టూడెంట్ ఆస్పిరెంట్కి మనకి క్యాండిడేట్కి 50% లోకోమోటర్ డిజేబిలిటీ సఫర్ అవుతున్నారు అండ్ అలాగే 20% స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజేబిలిటీ అయితే కనుక ఉంది. సో హీ ఆస్పైర్స్ టు బి ఏ మెడికల్ ప్రొఫెషనల్, కానీ తన యొక్క అడ్మిషన్ మనకి ఏంటి అంటే తనకి అడ్మిషన్ అనేటువంటిది ఇవ్వలేదండి. అందుకని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక తను సుప్రీం కోర్టులో మనకి సో కేసు ఇది చేయడం వల్ల సో పంజాబ్
మనకి ఇది చేసిన పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హర్యానా హైకోర్టు సో తన యొక్క ప్లీన్ అయితే కనుక తన యొక్క కంప్లైంట్ అయితే కనుక రిజెక్ట్ చేసింది. సో దెన్ హీ వెంట్ ఆన్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అని అంటే కనుక నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకొచ్చినటువంటి గైడ్ లైన్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ ద గైడ్ లైన్. ఈ గైడ్ లైన్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏంటంటే కనుక ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ కానివ్వండి, చిల్డ్రన్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఎల్డర్లీ పాపులేషన్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ. వీళ్ళని ఎంపవర్ చేయడం గురించి పర్టికులర్లీ పర్సన్స్ విత్ ద డిజేబిలిటీస్ పర్సన్స్ని ఎంపవర్ చేయడం గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో కన్వెన్షన్ ఉంది అండ్ అలాగే స్టేట్ లెవెల్లో కూడా మనకి ఏంటంటే లెజిస్లేషన్ కూడా ఉంది. వీటికి ఇన్ కాన్ఫ్లిక్ట్గా ఉంది. అంటే వీటిల్లో ఎంపవర్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఎన్ఎంసీ తీసుకొచ్చిన ఈ గైడ్ లైన్ ఏదైతే ఉందో అది ఆర్బిట్రరీగా అన్కాన్స్టిట్యూషనల్గా మనకైతే కనుక ఉందని చెప్పి మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే there is one more article called as article number 41 of the constitution అండి. ఇదేం చెప్తుందో చూడండి. 41 of the constitution అనేది మనకి ఏంటి, ఇదొక డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి. మనకి ఇట్ గ్యారంటీస్ ద రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ అలాగే పబ్లిక్ అసిస్టెన్స్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇట్ ప్రాపగేట్స్ దట్ పర్సన్స్ విత్ టిపికల్ ఎబిలిటీస్ with faculties similar to what the majority may have or somehow superior. So Justice Vishwanathan wrote. So the important points మనం స్టడీ చేసినట్లయితే the Supreme Court ruled that the National Medical Commission's NMC, it's a regulatory body for medical education in our country. Their eligibility conditions requiring candidates with disabilities to have both hands intact, అంటే ఎటువంటి డ్యామేజ్ అది కూడా మనకి ఏంటి అని అంటే కనుక జరగకుండా ఉండాలి ఫర్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఆర్ ఆర్బిట్రరీ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి మనకి రూల్ అవుట్ చేశారండి. సో దే డైరెక్టెడ్ ద ఎన్ఎంసీ టు రివైజ్ దేర్ గైడ్ లైన్స్ అండ్ రిపోర్ట్ బ్యాక్. The NMC mandated that MBBS candidates with disabilities must have both hands intact with normal sensation and as well as the strength కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి అడ్మిషన్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి మనకి చెప్పారు. సో ద సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ దిస్ రూల్ కాలింగ్ ఇట్ యాజ్ ఆర్బిట్రరీ, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ బేస్డ్ అని చెప్పేసి మనకి చెప్తూ. ఎందుకంటే ద కోర్ట్ హెల్డ్ దాట్ such restrictions violate article number 41 of the constitution which guarantees the right to work, education and అలాగే పబ్లిక్ అసిస్టెన్స్. ఇట్ ఆల్సో కాంట్రడిక్ట్స్ మనకి ఏంటి అంటే దేన్ని వైలేట్ చేస్తుంది అని అంటే రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అని చెప్పేసి మన కంట్రీలో ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ ఉంది. ఇది మనకి వైలేట్ అవుతుంది. విచ్ మ్యాండేట్స్ రీజనబుల్ అకామిడేషన్ ఫర్ ద డిజేబుల్డ్ పర్సన్స్. సో ఇక్కడ మనకి కేస్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ క్యాండిడేట్ ఎవరు రీసెంట్గా మనకి దేని గురించి అంటే ఏ క్యాండిడేట్ విత్ 50% లోకోమోటర్ డిజేబిలిటీ అండ్ 20% స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజేబిలిటీ క్లియర్డ్ ద నీట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. However, the assessment board deemed him ineligible for admission and Punjab and Haryana High Court మనకి ఏంటంటే rejected his plea. Supreme Court overturned the decision and ordered his admission to Government Medical College, Sirohi, Rajasthan. సో రీసెంట్గా వన్ ఆఫ్ ద మెడికల్ ఆస్పిరెంట్ మనకి తనకి ఏంటంటే కనుక నీట్ అయితే కనుక క్లియర్ చేశారండి. ఆ పర్టికులర్ పర్సన్కి 50% లోకోమోటర్ డిసేబిలిటీ ఉంది, 20% స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసేబిలిటీ ఉంది. ఆ పర్టికులర్ పర్సన్ని మనకి ఏంటంటే కనుక నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాను మీట్ అవ్వలేదు అని చెప్పేసి తనని మనకి ఏంటంటే డిస్క్వాలిఫై, సో అంటే అడ్మిషన్ అనేటువంటిది ఇవ్వలేదు. అందుకని తను పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హర్యానా హైకోర్ట్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే కనుక దే రిజెక్టెడ్ దేర్ ప్లీ. సో తన కంప్లైంట్ని మనకి ఏంటి అని అంటే కనుక రిజెక్ట్ చేయబడడం జరిగింది. సో ఫ్రమ్ దేర్ హీ వెంట్ ఆన్ టు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ మనకి ఏం చేసింది అని అంటే పంజాబ్ అండ్ హర్యానా వీళ్ళు ఓవర్టర్న్ చేసి వీళ్ళే కరెక్ట్, ఈ పర్టికులర్ పర్సనే కరెక్ట్ అంటూ మనకి ఏంటంటే ఆ యొక్క రూలే అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి మనకి చెప్పబడడం జరిగింది. దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ ఎన్ ఇన్క్లూజివ్ అప్రోచ్ అనేది ఉండాలి. ద వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ఇన్ మెడికల్ అడ్మిషన్స్ విల్ డిస్క్రిమినేట్ అగెన్స్ట్ ద డిజేబిలిటీ క్యాండిడేట్స్. emphasized that typical abilities should not be considered superior and called for policy supervisions in the medical education. So yes, the Supreme Court has ordered to revise the eligibility guidelines and alage report ni submit cheyamani chepparu. Discuss the challenges faced by persons with disabilities in accessing the higher education and suggest some measures for that of the inclusive policy making can be a potential question.
సో మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మనకి less than 30% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ ద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మనకు చెప్తున్నారు. ఈ రోజున మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ ద బూమ్, ఇట్స్ ద టాక్ ఆఫ్ ద టౌన్. ఈ రోజున మనకి మొత్తం అన్ని రంగాల్లోనూ కూడా ఏఐ అనేటువంటిది చాలా హ్యూజ్ అప్లికేషన్స్ మనకు ఉన్నాయి. అది హెల్త్ కేర్ సెక్టార్ కానివ్వండి, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక ఎన్విరాన్మెంట్ మానిటరింగ్, హెల్త్ మానిటరింగ్, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, వీటన్నిటిలోనూ కూడా మనం ఏంటంటే ఏఐని మనం అయితే కనుక యూజ్ చేయొచ్చు. అండ్ ఎస్టర్డేస్ ఆర్టికల్లోనే నేను మీకు క్లియర్గా చెప్పాను ఏమని అని అంటే కనుక డిఫరెంట్ ఏఐ టూల్స్ గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే బట్ ఈ ఏఐ అప్లికేషన్స్ అనేటువంటిది మనం డిజైన్ చేయాలి అని అంటే మనకి ఎవరు కావాలి, మనకి వర్క్ ఫోర్స్ కావాలి, స్కిల్డ్ పీపుల్ అనేటువంటిది కావాలి. స్కిల్డ్ పీపుల్ అనేటువంటిది మనకి కావాలన్నమాట. ఈ రోజున ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ మనం తీసుకుంటే కనుక వాళ్ళల్లో 30% కంటే తక్కువ మందికి మాత్రమే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వెరీ బిగ్ ఇష్యూ అండి మనకి. ఎందుకంటే దీన్ని మనం ఏంటి అని అంటే కనుక ఇప్పుడు కరెక్ట్ చేయాలి. సో కరెక్ట్ చేయడం ద్వారా మనకి ఏంటంటే కనుక సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్కోప్ మనకి ఏంటంటే కనుక అయితే కనుక ఉంటుంది. మోర్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది కూడా మనం ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటువంటిది కూడా మనం తీసుకోవచ్చు. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ ఇన్ ద వరల్డ్, బట్ లెస్ దాన్ 30% of these people have hands-on experience in AI. So observed recently, digital transformation, AI transformation are here, but where is human transformation? So ఈ రోజున మనకి ఏంటంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సో దాన్ని ఎలాగనే మనకి ఏంటి అని అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, బట్ హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఇంకా జరగలేదు. అంటే హ్యూమన్స్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు మనకి ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ అనేటువంటిది అంతగా మనకి అప్స్కిల్ అవ్వలేదు. సో లెస్ దాన్ 30% మెంబర్స్కి మాత్రమే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే 70% ఆఫ్ ద ఏఐ పీపుల్కి ఎవరికి కూడా కనీసం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి మనకి చెప్తున్నారు. మరి ఎప్పుడైతే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండదో మనకి ఎఫిషియెంట్ అప్లికేషన్స్ని మనం డిజైన్ చేయలేము. ఎందుకంటే ఈ రోజున ఒక డీప్ లెర్నింగ్ అప్లికేషన్ డిజైన్ చేయాలి, లేకపోతే ఒక జనరేటివ్ ఏఐ అప్లికేషన్ డిజైన్ చేయాలి అని అంటే కనుక ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్ అనమాట. ఇట్ రిక్వైర్స్ అంటే ఎఫిషియెంట్ అప్లికేషన్స్ని బగ్ ఫ్రీ అప్లికేషన్స్ని మనం డిజైన్ చేయాలి అని అంటే కనుక సో ఇట్ డెఫినెట్లీ రిక్వైర్స్ దాట్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ అనేటువంటిది ఉండాలి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రమే మోర్ అండ్ మోర్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయగలం. ఎప్పుడైతే మోర్ అండ్ మోర్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయగలమో మనకి మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ వస్తాయి, మోర్ కాంట్రాక్ట్స్ వస్తాయి. సో మోర్ కాంట్రాక్ట్స్ వస్తే మన ఇండియన్ కంపెనీస్కి దెన్ డెఫినెట్లీ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటువంటివి కూడా మనకైతే కనుక ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా హియర్. కాబట్టి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, బట్ కానీ హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్ జరగట్లేదు. సో పీపుల్ యొక్క అప్ స్కిల్లింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు మనకి ఇక్కడ. అండ్ అలాగే ఈవెన్ మొన్న మనకి ఈ యొక్క గ్లోబల్ ఏఐ యాక్షన్ ఏఐ సమిట్ అని చెప్పేసి జరిగిందండి. గ్లోబల్ యాక్షన్ ఏఐ సమిట్ అయితే కనుక జరిగింది. ఈ సమిట్లో మన యొక్క ప్యారిస్లో జరిగింది. ఈ సమిట్ ప్యారిస్లో జరిగినప్పుడు మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమీ కూడా ఉన్న జాబుల్ని తీసేసేయదు, అంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఉన్న జాబుల్ని తీసేసిన కొత్త జాబుల్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మరి మన చేతుల్లో ఉన్న పని ఏంటంటే మనల్ని మనం అప్స్కిల్ చేసుకోవడమే. సో అప్స్కిల్ చేసుకోవడం ద్వారా మళ్ళీ కొన్ని వేల లక్షల జాబ్స్ అయితే కనుక క్రియేట్ అవుతాయి. సో వాటిల్ని మనం ఏంటి అంటే మన యొక్క ఇండియన్ యూత్ వాటి యొక్క బెనిఫిట్స్ని మనం పొందొచ్చు అని చెప్పి కూడా మనకి చెప్పడం జరిగిందండి. ఈ యొక్క సమిట్ రీసెంట్గా మనకి ఏంటంటే బియాండ్ 2025 అని చెప్పేసి ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు బై 3AI అనేటువంటి ప్లాట్ఫామ్ వాళ్ళు ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనలైటిక్స్ ప్రొఫెషనల్స్. క్లియర్? సో దేర్ఫోర్ మనకి ఏంటంటే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తీసుకుంటే కనుక Lalita Indirakanti, CEO of Jaguar Land Rover Technology and Business Service in India, highlighted that less than 30% of the professionals in India have hands-on experience, despite India having the second largest AI talent pool globally. ప్రపంచ దేశాల్లో మన దగ్గర సెకండ్ లార్జెస్ట్ టాలెంట్ పూల్ ఉన్నా కూడా మనకి వేలల్లో లెస్ దెన్ 30% మందికి మాత్రమే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది, మిగతా వాళ్ళకి లేదు అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. సో వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఏఐ టాలెంట్ హబ్ ఇన్ ద వరల్డ్. సో ఓవరాల్ ఇండియా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క
హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని మనం పెంచడం వల్ల ఏంటి అని అంటే కనుక ఈవెన్ గ్లోబల్గా ఉండేటువంటి రిక్వైర్మెంట్స్ని కూడా మన యొక్క టాలెంట్ ద్వారా మనం ఏంటంటే కనుక ఫుల్ఫిల్ చేయొచ్చండి. సో ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి మనకి అంటే కనుక ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ప్రోగ్రెసింగ్, బట్ కానీ హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ లాగింగ్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఏ ల్యాక్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అండ్ రియల్ వరల్డ్ ఏఐ అప్లికేషన్స్ ఇన్ ట్రైనింగ్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ ఈజ్ నీడెడ్ ఇన్ ఆర్డర్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద థియరటికల్ నాలెడ్జ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటేషన్. సో అంటే హ్యాండ్స్ ఆన్ లేదు, ఓన్లీ థియరటికల్లే ఉంది మనకి. సో ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ మాత్రమే ఉంది తప్ప ఈ యొక్క జెన్ఏఐ అప్లికేషన్స్ని డిజైన్ చేసేటువంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది లేదు. ఆ హ్యాండ్స్ ఆన్ ఇది లేదు మనకి అని చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ ఫోకస్ అపాన్ ద హ్యూమన్ స్కిల్ ఎన్హాన్స్మెంట్. ఇట్ విల్ బి ఇన్కంప్లీట్ వితౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద పీపుల్. The statement was made at an event called as Beyond 2025, which is an event that is organized by 3AI, a platform for AI and analytics professionals. Clear? Discuss the challenges in the artificial intelligence workforce development in India and suggest some measures to improve the hands-on experience in the AI training can be a potential mains question manaki. క్లియర్ అండి. దిస్ ఇస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇవాళ మనకి మెజారిటీ మనకి ఏంటంటే కనుక ప్రిలిమ్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ తక్కువ ఉన్నాయి, మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ అయితే కనుక ఎక్కువ అయితే కనుక మనకి పబ్లిష్ అయితే అయ్యాయి. సో దట్స్ ద రీజన్. సో మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, టెక్స్టైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రివైవింగ్ సేస్ టెక్స్టైల్ కమిషనర్ రాశి. ఈ రోజున మనం తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్టార్ దట్ ఈస్ మనకి ఏంటి అంటే కనుక ఎంప్లాయ్మెంట్ జనరేటర్, లేకపోతే మనకి ఏంటి అంటే కనుక ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ వచ్చేసి మనం తీసుకుంటే టెక్స్టైల్ సెక్టార్ అండి. టెక్స్టైల్ సెక్టార్ హ్యాస్ హ్యూజ్ వర్క్ ఫోర్స్, మనకి లేబర్ ఇంటెన్సివ్ మనకి. సో చాలామంది వర్క్ ఫోర్స్ మనకి ఏంటి అంటే కనుక దీని మీద ఆధారపడైతే కనుక ఉన్నారు మనకి. సో దెన్ ఈ యొక్క టెక్స్టైల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి స్లోలీ రివైవ్ అయితే కనుక అవుతున్నాయి, అంటే పెట్టుబడులు పెరుగుతున్నాయి ఈ యొక్క టెక్స్టైల్ సెక్టార్లో అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఏం పాయింట్స్ తెలియాలి. టెక్స్టైల్ కమిషనర్ Commissioner Rashi stated that investments in the textile sector, which are sluggish in the recent years, are now slowly reviving. So she made these remarks at the Global Textile Technology and Engineering Show మనకి రీసెంట్గా మనకైతే కనుక జరిగిందండి. అక్కడ మాట్లాడుతూ టెక్స్టైల్ సెక్టార్లో కూడా పెట్టుబడులు అయితే కనుక పెరుగుతున్నాయి అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సెవరల్ టెక్స్టైల్ అండ్ అపెరల్ కంపెనీస్ ఆర్ మేకింగ్ ద ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ అబ్జర్వ్డ్ డ్యూరింగ్ ద భారత్ టెక్స్టైల్స్ అనేటువంటి ఈవెంట్ మనకైతే జరిగింది. దిస్ మార్క్స్ ఏ పాజిటివ్ షిఫ్ట్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ స్లగ్గిష్ గ్రోత్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్టార్. స్లోలీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సెక్టార్ మనకైతే కనుక ఇంప్రూవ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇండియన్ టెక్స్టైల్ మెషినరీ మ్యానుఫ్యాక్చరర్స్ షుడ్ లెవరేజ్ ద ఇంజనీరింగ్ స్ట్రెంగ్స్ ఇన్ ఆర్డర్ టు లోకలైజ్ ద ప్రొడక్షన్. సో మనం ఏంటి అని అంటే కనుక సో ఫర్దర్ లోకలైజ్డ్గా ప్రొడక్షన్ అనేటువంటి దాన్ని మనం ప్రమోట్ చేయాలి. ఇంకా వీ షుడ్ బికమ్ మోర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. సో ఫోకస్ అపాన్ మోర్ సస్టైనబుల్ అండ్ సర్క్యులర్ టెక్స్టైల్స్ ఫర్ ద లాంగ్ టర్మ్ ఇండస్ట్రీ గ్రోత్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ టెక్స్టైల్స్ ఉంటాయి, దట్ ఈస్ టెక్నికల్ టెక్స్టైల్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఒక స్పెసిఫిక్ ఫంక్షనల్ పర్పస్ గురించి యూజ్ చేసేటువంటివి టెక్నికల్ టెక్స్టైల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉన్నాయి. సో దట్ కెన్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ టెక్నికల్ టెక్స్టైల్. ఈ టెక్నికల్ టెక్స్టైల్స్లో కూడా మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఏ హ్యూజ్ మార్కెట్ అండి. మనకి ఇది హ్యూజ్ పొటెన్షియల్ ఉన్నటువంటి మార్కెట్ ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ అనేటువంటిది. వాటిల్లో కూడా పెట్టుబడులు అనేటువంటివి పెరుగుతున్నాయి. రైజింగ్ డిమాండ్ ఫర్ అప్గ్రేడెడ్ టెక్స్టైల్ టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్. Yes, so these are the some of the important points with respect to the thing that you are expected to know and discuss the significance of textile sector in the India's economy and challenges it faces in achieving the self-sufficiency in the textile machinery and as well as the manufacturing can be a potential mains question. Moving on to that of the next important article manaki, India China worked hard టు ప్రొటెక్ట్ ద G20 సేస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్. సో మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు మాట్లాడుతూ మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ తోటి మనకైతే మాట్లాడుతున్నారండి. ఎక్కడ అంటే కనుక G20 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ రీసెంట్గా జరుగుతుంది. ఎక్కడ అంటే జోహానస్బర్గ్, సౌత్ ఆఫ్రికా. సో ఇద్దరు ఇంపార్టెంట్ గ్రూప్స్ మనకైతే ఉంటాయి, వాటి గురించి మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి G7 అంటాము, G20, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే బిమ్స్టెక్,
బిమ్స్టెక్, నెక్స్ట్ వచ్చేసి క్వాడ్, G7, G20, SCO, బ్రిక్స్, బిమ్స్టెక్, క్వాడ్, అయోరా, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషను ఎక్సెట్రా. ఈ ఆర్గనైజేషన్స్కి జరుగుతున్నటువంటి అంటే ప్రతి ఏడాది కూడా ఇవి ఏంటంటే వాటి యొక్క రిలేటెడ్ సమ్మిట్స్ ఆర్ కాన్ఫరెన్సెస్ అనేటువంటివి మనకు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో మనం ఏంటి అని అంటే కనుక సో అప్కమింగ్ మెయిన్ ప్రిలిమ్స్లో మనం అయితే కనుక అడుగుతారు. అండ్ అలాగే మెయిన్స్లో కూడా మనం ఏంటి అని అంటే కనుక వాటి రిలేటెడ్ పాయింట్స్ని మనకి రాయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే కనుక G20కి సంబంధించినటువంటి ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ మీటింగ్ రీసెంట్గా జోహానెస్బర్గ్, సౌత్ ఆఫ్రికాలో మనకైతే కనుక జరుగుతోందండి. ఎస్ అండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ హెల్డ్ ద టాక్స్ విత్ ద చైనీస్ ఫారిన్ మినిస్టర్ వాంగి ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద G20 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి G20 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ 2025 ఎక్కడ జరుగుతుందని అడుగుతూ ఉంటారు. జోహానెస్బర్గ్, సౌత్ ఆఫ్రికాలో మనకైతే కనుక జరుగుతుందండి. హీ స్టేటెడ్ దట్ ఇండియా అండ్ చైనా వర్క్డ్ టుగెదర్ టు ప్రొటెక్ట్ ద G20 యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఎమిడ్ ద గ్లోబల్ పాలరైజేషన్. సో ప్రపంచం మొత్తం కంప్లీట్లీ పాలరైజ్డ్ వరల్డ్గా ఉంది. కాన్ఫ్లిక్ట్స్, డిస్ప్యూట్స్ అనేటువంటివి చాలా విపరీతంగా మనకి పెరిగిపోతున్నాయి ఈ రోజుల్లో. పర్టికులర్లీ మనం చూస్తే ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అరబ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఒక పక్కన, సో USA నుంచి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ అనేటువంటిది ఈ పక్కన. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏంటంటే ఇండియా అండ్ చైనా దే బోత్ వర్క్డ్ టుగెదర్ టు ప్రొటెక్ట్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ G20 లాంటి ఇన్స్టిట్యూషన్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే దట్ క్లియర్లీ షోస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక తెలుస్తోంది అంటూ మనకి చెప్పడం జరుగుతుందండి. అలాగే బోత్ కంట్రీస్ ఆర్ ఆల్సో మెంబర్స్ ఆఫ్ G20, SCO అండ్ బ్రిక్స్. దే డిస్కస్డ్ ద రీజనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్లోబల్ ఇష్యూస్. ఎంఫసైజ్డ్ దట్ దెర్ ఈస్ ఎ నీడ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ద G20 డిస్పైట్ ద టెన్షన్స్. వీళ్ళిద్దరు కూడా బైలాటరల్ టాక్స్ అయితే కనుక జరగడం జరిగింది. సో దట్ ఈస్ ద డిస్కస్డ్ ద సిచ్యువేషన్ అబౌట్ LAC అంటారు, అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. ఇది మనకి ఎవరెవరి మధ్య ఉంది? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా మధ్యన. అలాగే అదర్ టర్మ్ ఉంటుంది మనకి LOC అంటారు, దట్ ఈస్ నోన్ యాజ్ లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్ ఉందండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్. So the peace and stability in border recalled the past engagements by National Security Advisor Ajit Doval and Foreign Secretary Vikram Misri in Beijing on this issue. So these are the important points manaki clear. Meetings like the G20 Foreign Ministers Summit will provide opportunities for dialogue even in the difficult times. G20 గురించి ఏం పాయింట్స్ తెలియాలి? It is an intergovernmental forum with 19 countries and the European Union. 1999లో మనకైతే కనుక ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారండి. ఇట్ రిప్రజెంట్స్ అరౌండ్ 90% ఆఫ్ గ్లోబల్ GDP అండ్ 75 to 80% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ 2/3 ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ మనకి G20 గ్రూప్ ఆఫ్ నేషన్స్లో మనకైతే కనుక ఉంటారు మనకి. అండ్ ఇండియా హోస్టెడ్ ద G20 in 2023లో మనకి చెప్పాను కదా. బ్రెజిల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక చైర్డ్ ఇన్ 2024. సో బ్రెజిల్ మనకి ఏంటి అని అంటే 2024లో మీటింగ్ జరిగింది. ఇక్కడ 2023లో జరిగినప్పుడు న్యూ ఢిల్లీ డిక్లరేషన్ మనకి అడాప్ట్ చేసుకున్నారండి. న్యూ ఢిల్లీ డిక్లరేషన్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే రియో డిక్లరేషన్ అడాప్ట్ చేసుకున్నారు. ఇదే క్వశ్చన్ అడుగుతారు. రియో డి జెనేరో డిక్లరేషన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్లాక్స్ అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. బ్రెజిల్లో 2024కి సంబంధించిన సమ్మిట్ అయితే కనుక మనకి సో జరిగింది. ఎస్, వీళ్ళకి ఎటువంటి పర్మనెంట్ సెక్రటేరియట్ అంటూ మనకైతే కనుక లేదు. హౌ డస్ ఇండియాస్ ఎంగేజ్మెంట్ విత్ ద మల్టీలాటరల్ ఫారమ్స్ లైక్ G20 కంట్రిబ్యూట్ టు ఇట్స్ గ్లోబల్ డిప్లొమాటిక్ స్ట్రాటజీ? డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, రియో డి జెనేరో డిక్లరేషన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని అడుగుతున్నారండి. సో G7, G20, SCO అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్రిక్స్. సో ఈ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్. అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ టు లైక్ ఇట్ అండి and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye అండి.